భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం సాధించలేని విజయాన్ని సిక్కిం సాధించింది. ఓవర్ టూరిజం కారణంగా భారతదేశంలోని ప్రతి చోట చెత్త వ్యాపిస్తోంది. కానీ సిక్కిం యొక్క ఒక్క మాస్టర్ ప్లాన్ దాని రూపురేఖలనే మార్చేసింది. ఎలాగో మీకు చెప్తాను. ఇటీవల సిక్కిం ప్రభుత్వం సిక్కింలోకి ప్రవేశించే ప్రతి టూరిస్ట్ వాహనం తప్పనిసరిగా పెద్ద చెత్త బ్యాగ్ ని తీసుకెళ్లాలని కోరుకుంటూ నోటీసులు విడుదల చేసింది. ఈ చెత్త సంచులను ఉపయోగించడం, వ్యర్థాల సేకరణ, ఇంకా పారవేయడంపై అవగాహన కల్పించడం టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ఇంకా వాహన డ్రైవర్ల బాధ్యత. ఒకవేళ ఇది జరగలేదంటే వారిపై భారీ జరిమానా విధించబడుతుంది. అంతేకాదు 2016 నుండి సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రియ రాష్ట్రంగా ఉంది. ఇక్కడ పండించే కూరగాయలు, పండ్లు, ఇంకా టీ తోటలని ఎలాంటి పురుగుల మందులు లేదా రసాయన ఎరువులు వాడరు. దీని ఫలితంగా తేనెటీగలు ఇంకా వన్యప్రాణుల జనాభా పెరిగింది మరియు నేల సారవంతమైంది. ఈ కారణాల వల్ల సిక్కిం ఇటీవల పర్యావరణ విద్యలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డును అందుకుంది.